ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామములకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక ఆదివారం మీ పిల్లలతో కలుసుకునే అవకాశం, అదృష్టం నాకు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీ వాక్యం వినాలని ఆసక్తితో నీ పిల్లలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు తండ్రి. మరి నీ పిల్లలకు సరైన వాక్యం నా ద్వారా తండ్రి పరిశుద్ధాత్మని నాలో ఉంచి మరి ఆయన సరైన జ్ఞానంతో కూడుకున్న విషయాలు ఈరోజు వాళ్ళకు అర్థమయ్యే విధంగా మరి మేమందరం ఆలోచించుకొని ఉండగా మీ కృప మా అందుంచి ఈరోజు మేము నువ్వు రాయించిన గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని తెలుసుకొని మా జీవితాలను సరిచేసుకోగలిగేంత మాటలు మరి మాట్లాడించగలిగేంత నాకు వివేచన జ్ఞానం దయచేయమని అడుగుతుంటూ యేసుక్రీస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నామని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరు గజ్వెల్లి పక్కన అది జాలిగామకు వచ్చారు, రాలేదా? జాలిగామకు రాలేదు, అక్కడికి వచ్చారే అప్పుడు జరిగింది. జాలిగామల మొన్న జరిగింది చూడండి, సీన శ్రీనివాస్ తోటి మంతూర్ కాడ జరిగింది కాదు, అంతమందికి వచ్చారు మీరు ఆడికి. జాలిగామకు రాలేదు, అక్కడ కూడా బాగానే జరిగింది, రాలేదు. ఓకే, మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఒక చిన్న విషయాన్ని, సందర్భాలను మనం ఆలోచిద్దాం. కాలము నెరిగి నిద్ర మేలుకు. మన పాఠం పేరింది కాలం నెరిగి నిద్ర మేలుకు. భూమి మీదకి పుడుతున్న ప్రతి మనిషి దేవుని చిత్తానుసారంగా తన సంకల్పం చొప్పున మనుషులను కలగజేసుకొని భూమి మీదకి పంపిస్తున్నాడు దేవుడు. ప్రతి మనిషికి ఇస్తున్నటువంటి ఆయుష్ కాలంలో మనిషి ఏం చేయాలో అవన్నీ దేవుడు ముందుగానే సిద్ధపరిచి ప్రతి మనిషిని, స్త్రీని కానీ పురుషుని కానీ తన దీపాన్ని, ఆత్మని పెట్టి భూమి మీదకి పంపిస్తున్నాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. పుడుతున్న ప్రతి మనిషి మరణించేంత వరకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలం ఈ సమాజం వ్యర్థంగా గడుపుకుంటూ సమయం విలువ తెలియక, దేని కొరకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని వినియోగించాలో తెలుసుకోలేక ఈ భూమి మీద ప్రతి మనిషి వ్యర్థంగా మరణించి చనిపోతుంది. ఈరోజు ఒక దేవుని పిల్లలుగా దేవుని స్వరూపాన్ని ధరించుకున్న మనం, మరి ఆయన పోలిక చొప్పున ఉన్న మనం మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఏం చేయాలో, మనకిచ్చినటువంటి ఈ చిన్ని సమయంలో, ఈ ఆవిరి వంటి ఈ జీవితంలో ఏ కార్యక్రమాలు చేయాలో మనం నేర్చుకుందాం. పిల్లలారా, దేవుని నుంచి పుడుతున్న ప్రతి మనిషి, భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి కారణ జన్ముడు. తన పను చేయుట కొరకే దేవుడు తన ఇష్టానుసారంగా మనుషులని తను తల్లి గర్భంలో సృష్టించుకుంటున్నాడే తప్ప మనకుగా మనం పుట్టడం లేదు. తన ఇష్టానుసారంగానే మనిషిని తయారు చేసుకుంటున్నాడు, స్త్రీని కానీ పురుషుని కానీ. భూమి మీదకి పుడుతున్న ప్రతి మనిషి తన సత్క్రియలు చేయుటకై జన్మిస్తున్నాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఈ సత్క్రియలు కనుక మనకిచ్చిన ఆయుష్ కాలంలో మనం తెలుసుకోగలిగితే మనం ఏం చేయాలో మనం తెలుసుకోగలుగుతాం. నువ్వు ఈ విషయాలను నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా భూమి మీద మనిషి బ్రతుకుతూ తన సమయాన్ని, కాలాన్ని వృధా చేసుకుంటూ వ్యర్థంగా మట్టి పాలైపోతున్నాడు, మరణించి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ఆయుష్ కాలం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే
మరణించిన తర్వాత అర్థమవుతుంది. నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు ఏం చేయలేదు కనుక అప్పుడు నరకానికి వెళ్ళిపోతున్నాను. బ్రతికున్న మనము ఆయుష్ కాలంలో ఇచ్చినటువంటి మన కాలములో ఈ సమయంలో మనం ఏం చేయాలో అని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు, తనలోనే ఏర్పరచుకున్నాడు ప్రతి మనిషిని. ఈ విషయాన్ని మనుషులు తెలుసుకోలేక సమయాన్ని వృధా చేసుకుంటూ మరణించిపోతున్నారనే ఆలోచన కలిగి దేవుడు మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, అదే బైబుల్. ఈ బైబుల్ని మనిషి పుట్టిన తర్వాత దేవుడి గురించి తెలుసుకోవాలన్నా, ప్రకృతి గురించి తెలుసుకోవాలన్నా, మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవాలన్నా, ఎందుకు మరణించామో తెలుసుకోవాలన్నా, మరణించి ఎక్కడికి వెళ్ళిపోవాలని తెలుసుకోవాలన్నా ఒకే ఒక్కటే గ్రంథం ఉంది, అదే బైబుల్. దాన్ని చూసుకుంటేనే తప్ప మానవ జీవితాలు సరిగావు. దాన్ని తెలుసుకుంటేనే తప్ప మనం ఈ ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో దేవుడు మన గురించి ఏం సిద్ధపరిచాడు, ఏం చేయమని పంపించాడు, ఎందుకు నా జన్మ జరిగింది, నేను ఎందుకు పుట్టాను, ఎవరి గురించి పుట్టాను అన్న సంగతి మనం తెలుసుకోగలం. ఇవన్నీ తెలుసుకోనియకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన కంటికి మరి మనోనేత్రాలని గుడ్డితనాన్ని కలగజేసి దేవుడు రాయించినటువంటి గ్రంథాన్ని మనిషి పరిశీలించలేకపోతున్నాడు. చూడండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2వ కొరింథీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2వ కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్తను. ఎవరైనా ఒకరు మంచిగా చదవండి. ఇక్కడ ఏదన్నా తీసుకురండి బుక్, ఇది లేస్తుంది, బైబిల్ చదవలేకపోతాను. ఓకే, 2వ కొరింథీ 4:4 చూడు ఎంత చక్కగా రాశాడో. మానవులకు అర్థం కాకుండా ఈ లోక యుగ సంబంధమైనటువంటి దేవత మన నేత్రాలకు గుడ్డితనం కలగజేసి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఈ ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఏం చేయాలో తెలియకుండా, మనకు తెలియనివ్వకుండా దెయ్యం మన కళ్ళకు గుడ్డితనం కలగజేసిందంట. చూడండి ఏమనుంది, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను. చూసావా, దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను చూసావా, కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిందంట. అవిశ్వాసంగా బతుకుతున్న మనకు నమ్మకం లేదు, ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎందుకు పుడుతున్నామో, ఈ ఆయుష్ కాలంలో మనం ఏం చేయాలో అర్థం తెలియక బతుకుతున్న వారికి బైబిల్ దగ్గరికి వచ్చి పరిశీలిస్తే నువ్వు నిజాన్ని తెలుసుకుంటావని, నిజం తెలుసుకున్న నువ్వు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుని పని చేసుకుని నువ్వు వెళ్ళిపోతావని నీకు అర్థం కానియకుండా దెయ్యం అనేది ఏం చేస్తుందంటే ఈ వాక్యం నీకు అర్థం కానియకుండా నిద్రలోకి వెళ్ళగొడుతుంది, సోమరితనంగా చేస్తుంది, చర్చికి రానియకుండా చేస్తుంది. చర్చికి వస్తే ఈ నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు దేవుని పని చేస్తావని చెప్పని దెయ్యం ఏం చేస్తుందంటే, అమ్మా నువ్వు నిద్రపోకమ్మా, ఎందుకు నిద్రపోతున్నావు నువ్వు చెప్పు, ఎంతసేపు వాక్యం వినబట్టి నువ్వు అంత దూరం నుంచి ఇడికి వస్తే నువ్వు అంత ఈజీగా నిద్రపోతావా? ఇది ఒక ఫ్యాన్ పెట్ట 2 బండి. ప్రియులారా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. వాక్యం మనిషికి అర్థమైతే దేవుని కొరకు బతికిపోతాడని, తీగిచ్చిన ఆయుష్ కాలంలో మరి దేవుని కొరకు బతుకుతామని చెప్పని ఏం చేసిందంటే అది గుడ్డితనం కలగజేసి వ్యాపారాలకు వెళ్ళాలి, సంపాదించుకోవాలి, పొలాలకు వెళ్ళాలి, పంటలకు వెళ్ళాలి, జగడాలకు వెళ్ళాలి, ఇలా సమయాన్ని వృధా చేసుకునేటట్టుగా చేసింది అనమాట. ఇది నీకు అర్థమైంది అనుకో, నువ్వు దేవుని కొరకు బతుకుతావు.
ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో నువ్వు దేవుని పని చేయాలనుకుంటావు కనుక నువ్వు దేవుని కొరకు బతకకూడదు అంటే ఆ వాక్యం నీకు అర్థం కాకుండా చేస్తుంది అపవాది దెయ్యం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనక చూసారా, మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నా. దినములు చెడ్డవి, ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు, ఆవిరి వంటి అన్నాడు. మీ జీవితం ఏ పాటిది? ఇంతలో కనపడతారు, అంతలో మాయమైపోతారు. మీకు ఇచ్చిన ఆయుష్ చాలా తక్కువ, షార్ట్. ఈ చిన్ని జీవితంలోనే నీ జీవితాన్ని సరిపెట్టుకొని దినములు చెడ్డవి గనక నువ్వు గ్రహించుకొని వాక్యాన్ని బాగా నేర్చుకొని పాపం చేయకుండా హృదయంలో పెట్టుకొని ఎక్కడ స్వార్థ జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఈ చిన్న జీవితంలో ప్రయాసపడితే నీకు లెక్కలేనంత సంతోషాన్ని, నాతో పాటు ఉండుటకు పరలోకంలో గొప్ప విందు, గొప్ప ఇల్లు ఆ దేవునితో ఎల్లప్పుడూ కలకాలం ఉంటూ. దినములు చెడ్డవి గనక నీకిచ్చిన సమయాన్ని పోనిచ్చుకో. అజ్ఞానులు చాలా మంది ఉన్నారు భూమి మీద, సమయాలు వృధా చేసుకుంటున్నారు. ఎందుకు పుట్టామో తెలియక, అర్థం తెలియక ఉదయం లేగానే వైన్ షాపులో కూర్చుంటాడు, తాగుతాడు, ఇంటికి వస్తాడు, భార్యతోడు లొల్లి పెట్టుకుంటాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటాడు, ఎక్కడ పడితే రోడ్డు పక్కన పడుకుంటాడు, ఉదయం లేస్తాడు మరెవరితో ఉరుకుతా ఉంటుంటాడు. వారి జీవితం ఏదో అర్థం కాదు, వారి గమ్యం ఏదో అర్థం కాదు. పెళ్లి చేసుకున్నంత వరకు వృధాగానే తిరుగుతాడు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కుటుంబాన్ని కూడా సరిగా పోషించుకోకుండా రోడ్ల మీద తిరుగుతుంటాడు. ఎందుకు పుట్టాడో వారికి అర్థం కాదు, ఎందుకు పుడుతున్నాడో అర్థం కాదు. కళ్ళ ముందు చనిపోతున్న వారిని కూడా గ్రహించారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అన్నది. జన్మ పరమార్థం తెలియక కాలాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడుగా, ఒక కాలం విలువ తెలిసిన వాడిగా నువ్వైనా కాలాన్ని, సమయాన్ని వినియోగించుకుంటున్నావా? ఇచ్చిన దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో తమ కొరకు బ్రతకాలి. ఇచ్చిన గంట సేపైన దేవుని కొరకు మంచి ఇష్టాన్ని కలిగి వాక్యాన్ని నేర్చుకొని హృదయంలో పెట్టుకోవాలని చెప్పని సమయాన్ని వినియోగించుకుంటున్నాము మనం. లేదు నానా సెల్లాడన్నా పిల్లారా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలం చాలా విలువైనది, తెలుసుకుంటే మాత్రం చాలా గొప్పది. దాన్ని గనక నువ్వు నిర్లక్ష్యం చేసి ఆ కాలాన్ని నువ్వు హృదయం చేశావా, నిజంగా నరకానికి వెళ్ళిపోతాం, పాతాళానికి వెళ్ళిపోతాం, జారిపోతాం. చూడు, రోమపత్రిక 13:11. రోమపత్రిక 13:11. 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి, 13వ అధ్యాయం రోమపత్రిక 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని ఇలాగూ చేయుడి అంటున్నాడు. చూడండి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకో, వేలైందని తెలుసుకో. నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నీకు ఇవ్వబడినటువంటి తలాంతును ఉపయోగించు, దేవుని కొరకు పని చేయి, ఒక పాపిని మార్చాలన్న ఆలోచన కలిగి ఉండు. ఎదురుగా కనిపిస్తున్న ప్రతి మనిషి దేవుని బిడ్డే. ఆ బిడ్డలకు ఏ విధంగా సరే వాక్యం అందించాలి, చిన్నగా ప్రయాసపడాలి, చర్చికి రమ్మని చెప్పని చిన్నగా మాట్లాడి చిన్నగా ఒక్కొక్కరిని దేవుని వాక్యం మరణించిన తర్వాత పాతాళం ఉంది, అందులో కాలిపోతాం. నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో మనం దేవుని పని చేయాలి. నిజమైన దేవుడు ఈయనే అని చెప్పగలుగుతున్నావా? ఏం చేస్తున్నావు? ఆయనకి ఇచ్చిన ఆయుష్ కాలంలో వినియోగించుకుంటున్నావు మనం? లేదు. సోమరితనంగా మనం వినడానికే కష్టం ఉంది, మనం వాక్యం నేర్చుకోవడానికే ఇబ్బంది ఉంది. మనమే నేర్చుకోవడానికి ఇబ్బంది ఉంటే మన హృదయంలో వాక్యం నిలుపుకోవడానికి ఇంత కష్టమైతే నువ్వెప్పుడు పక్క వారికి వాక్యం చెప్పగలవు?
దేవుడిచ్చిన ఆయుష కాలంలో నువ్వెప్పుడు ఎదుటి వ్యక్తికి వాక్యం చెప్పి సంఘానికి రప్పించగలవు? సమయం వృధా చేసుకుంటున్నాం క్రైస్తవులు మనమైనా. తెలియని వాడు ఎలాగో లోకంలో కాలము విలువ తెరవక వాడు సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక రాజకీయ నాయకుడు సమయం వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక సినిమా యాక్టర్ సమయం వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రదేశాలు దర్శించడానికి, దేశాలు చూడడానికి ఇలా వెళ్ళిపోతున్నాడు. క్రైస్తవులమైన మనము ఇచ్చిన ఆయుష్ కాలం విలువ తెలుసుకున్న వాళ్ళం. మనం ఇచ్చిన ఆయుష్ కాలంలో ఏం చేయాలో తెలుసుకొని మనమన్నా మన ఆత్మలన్నా దేవుని దగ్గరికి మరి సరైన మార్గం గుండా చేర్చుకోవాలని తెలుసుకున్న వాళ్ళమే. మనమే కాలం నెరిగి నిద్ర గెలుపోక మనమే సోమరపోతులం అయిపోతే మనం ఇంకెవరైనా మార్చేది? మన జన్మ అందుకు జరగలేదు. నువ్వు భూమి మీదకి వస్తున్నావు అంటే ఆయన పనులు చేయుటకనే వస్తున్నావు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచాడంట మన గురించి. నువ్వు పుట్టక ముందే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందుకే నిన్ను తనలో ఉంచుకున్నాడు, హృదయములో మనసులో పెట్టుకున్నాడు, నిన్ను భూమి మీదకి పంపించాడు. వస్తున్న నీవు ఈ ప్రకృతి కలగక ముందుకు మన గురించి చేసిన సిద్ధపరిచిన సత్క్రియలు అంటే యేసుక్రీస్తు కార్యములు. సత్యం అనగా వాక్యం. ఆ వాక్యమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క వాక్యము మరి నీవు భూమి మీదకి వచ్చిన తర్వాత చేయాలని ముందే దేవుడు సిద్ధపరచుకున్నాడట. చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారై ఉన్నాము. అంటే భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి దేవుని పని చేయుటకే జన్మ జరిగింది. ఈ జన్మలో ఆయన ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుని పనులు చేయుట కొరకే మన కాలాన్ని వినియోగించుకోవాలి. మన సమయం అందులో వాడపరుచుకోవాలి తప్ప మన ఇష్టానుసారంగా సమయాన్ని వృధా చేసుకున్నావా ఫలితం తప్పదు మనకు. వేసేస్తాడు పాతాళంలో. ఆయన నిన్ను పిండమై నువ్వు ఉండగానే ఆయన కన్నులు చూసినాయి నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. మనమంతా పిండమై ఉన్నప్పుడే దేవుని కన్నులు ఒక దినము కూడా ఇంకా రాయక ముందుకే తన గ్రంథములో రాసుకున్నాడు. ఎందుకో తెలుసా? అంత ప్రేమ మన పట్ల అన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు దేవుడు. దావీదు గారు అంటాడు, అయ్యా నీవు మా గురించి ఇన్ని తలంపులు కలిగి ఉన్నావా? మా పైన ఇన్ని తలంపులు నీవు లెక్క పెట్టలేనంత విస్తారంగా ఇసుక రేణు వలె ఉన్నాయి. ఒక మానవుని పట్ల దేవుడు ఇన్ని ఆలోచనలు కలిగి తన హృదయంలో పెట్టుకొని తల్లి తండ్రి వారి ఇరువురి వివాహ దాంపత్యంలో జరిగే ఒక ప్రక్రియ, ఆ దేవుని ఉద్దేశం ఒక బిడ్డ. ఆ బిడ్డ తల్లి గర్భంలో శిశువు రకంగా ఎదుగుతున్నప్పుడు ముందే రాసుకున్నాడు అంట, నువ్వు భూమి మీదకి పంపిస్తున్నాను, నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఇగో నీ కొరకు యేసుక్రీస్తు పనులు నీ వంతుగా నేను నీకు తలాంతిచ్చి పంపిస్తున్నాను. భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు చేయాల్సిన పనులు ఇదిగో అని చెప్పను ముందే రాసుకున్నాడట. అందుకే అంటున్నాడు, వాటి యందు మనము నడుచుకునవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము భూమి మీదికి యేసుక్రీస్తునందు నిర్మించబడ్డాం, సృష్టింపబడ్డాం. భూమి మీదకి అందుకే వస్తున్నాం మనమంతా ఆయన పనులు చేయుట కొరకే. కానీ భూమి మీదకి వచ్చిన నువ్వు ఆయన పనులు చేయాల్సిన వాడిగా ఉండాల్సిన మనము మన పనులే చేసుకుంటున్నాం. ఉదయం లేచి అన్నం వండుకుంటున్నాం, స్నానాలు చేస్తున్నాం, చర్చికి వెళ్ళినా సరిగా వెళ్ళలేకపోతున్నాం, సోమవారం నుంచి శనివారం దాకా మన పనులు చేసుకుంటున్నాం. అలా కనీసపు సమయం దేవుని కొరకు కొంచెము కూడా ఇవ్వలేకపోతున్నాం. దేవుని ఉద్దేశం మరొక విధంగా ఉంది. భూమి మీదకి వచ్చిన తర్వాత మన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాం.
లోకమంతా అలాగే వెళ్ళిపోతుంది, నువ్వు అలాగే వెళ్ళిపోతున్నావు, నేను అలాగే వెళ్ళిపోతున్నాను. తండ్రి ఇష్టం మన ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు, కానీ మనం తండ్రి ఇష్టాన్ని తెలుసుకోలేకపోతున్నాం, బైబిల్ని సరిగా చదవలేకపోతున్నాం, అందులో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించలేకపోతున్నాం. మన పిల్లల ద్వారా అయినా నేర్పించి మరి ఆ కుటుంబం అంతా దేవుని సేవ కొరకు ఆడపడాలన్న విషయం మరి పిల్లల ద్వారా బైబిల్ చదివించుకొని మనం ఎందుకు జన్మ జరిగింది, మనం భూమి మీదకి ఎందుకు వస్తున్నాం, ఇచ్చిన ఈ ఆయుష కాలంలో మనం ఏం చేయాలని చెప్పని తన కుటుంబంలో భర్త ద్వారానో పిల్లల ద్వారానో చదువుకొని వినిపించుకొని కుటుంబాన్ని సరిదిద్దుకోలేకపోతున్నాం. కుటుంబం మొత్తం వ్యాపారంలోకి వెళ్ళిపోతుంది, కుటుంబం మొత్తం వ్యర్థంగా గడుపుతుంది. కాలం సమయం వదిలిపెడతాడు ఆ దేవుడు, మనల్ని వదిలిపెట్టాడు. చూడు, యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు అంతకు ముందుకు వచ్చిన వారంతా సమయాలని కాలాలని వృధా చేసుకొని యెహోవా దేవుడు తెలిసినప్పటికీ దేవుని సరిగా మహిమపరచక సమయాన్ని దేవునికి మరి వినియోగించుకోక ఎంతో మంది చచ్చిపోతున్నారు. పుడుతున్న మనిషి దేవుని పని కొరకే అని తెలియక మరణించిన వారందరూ పాతాళానికి వెళ్ళిపోతుంటే వీళ్ళు అసలు ఎందుకు పుట్టారు, ఎందుకు జన్మిస్తున్నారు, ఏ కారణం లేకుండా జన్మించారు అనుకుని తన పనులు చేసుకుని కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. కనుక పుట్టుక ఎందుకు జరుగుతుందో చూపించాలని యేసుప్రభు భూమి మీదకి పంపించాడు దేవుడు. పంపించిన తర్వాత యేసుప్రభు వారు తన కొరకు సువార్త ప్రకటించి ఆయనను మహిమపరిచి దేవుడు యేసుక్రీస్తు దేవునితో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అన్నాడు. చూడండి ఎంత కరెక్ట్ గా యేసు ప్రభు వారు భూమి మీద మనిషి జన్మ ఎందుకు జరిగిందో చెప్తున్నాడు ఇక్కడ. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అన్నాడు. కొంచెం అన్నాడా, సంపూర్ణం అన్నాడా? సంపూర్ణం అన్నాడు. అంటే పూర్తిగా నాకు ఇచ్చిన 33.5 సంవత్సరాల ఆయుష్ కాలంలో దేవా 12 సంవత్సరాల నుంచేనే యెరూషలేములో పరిసయ్యుల సద్దుకులతో నేను మాట్లాడాను. అప్పటి నుంచే నేను సిలువకెక్కి రక్తం కార్చేంత వరకు నేను నిన్ను మహిమపరిచాను. నువ్వు ఏం చెప్పైతే నన్ను పంపించావో పరలోకంలో నీ దగ్గర ఉన్నప్పుడు, ఏ సంగతులైతే నీ దగ్గర చూచానో, ఏవైతే భూమి మీదకి వెళ్ళి ప్రజలకు వాక్యం చెప్పమని నన్ను పంపించావో తూచా తప్పకుండా నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ప్రతిదీ చెప్పాను. అందుకే అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాను, ఇక నేను నిన్ను మహిమపరిచాను తండ్రి అంటున్నాడు. ప్రతి మనిషి భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి ఆ పనులను చేయుట కొరకే భూమి మీదకి జన్మ జరిగింది. నీకిచ్చిన ఆయుష్ కాలంలో చేయాల్సిన పనులు అవే. మోసే చేశాడు. అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే ఇశ్రాయేలుల దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలన్నాడు. అంతేనా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకోండి. హెబ్రీ పత్రిక 11, 24, 25, 26లో ఉంటుంది. అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే ఈ ఐగుప్తు రాజుల దగ్గర ఉండి ధనం ఐశ్వర్యం ఈ లెక్కలు రాసుకోవడానికి నేను పుట్టింది కాదు. దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించాలి, అదే నాకు ధన్యం. నా పుట్టుకకు పరమార్థం ఇదే. నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఇప్పటికైనా నేను వినియోగించుకోవాలనుకున్నాడు మోషే. అందుకే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించాడు. దావీదు అపోస్తల కార్యములు 11:36లో ఉంటుంది. దావీదు తన తరము వారికి దేవుని సేవ చేసి నిద్రించాడు. దావీదుకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలం ఎందుకు అర్థమైపోయింది. దేవుని పిల్లలకు ధర్మశాస్త్రాన్ని బోధించుకుంటూ అపోస్తల కార్యములు 13:36 ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుల పిల్లలకు నేర్పిస్తూ బోధిస్తూ మరి ఇశ్రాయేలుల దేవుని పిల్లలైన వారికి యుద్ధాలకు వస్తున్న వారందరినీ దావీదు రాజుగా ముందుండి యుద్ధాలు చేసి దేవుని తరపున తన పిల్లలను రక్షించుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని బోధించగలిగిండు. తన తరం వారికి దావీదు ఆయుష్య కాలం ఏందో తెలిసిపోయింది. సేవ చేసి నిద్రించాడు. మరి నువ్వు ఈ తరంలో నువ్వు పుట్టావు,
దేవుడు నీకు తల్లి గర్భంలో నిర్మించి నిన్ను భూమి మీదకి పంపించి నీకంటూ నాకంటూ ఒక ఆయుష్ ఇచ్చి భూమి మీదకి కాలాన్ని పరిమితి పెట్టి పంపించాడు. మరి నువ్వేం చేస్తున్నావు? మనమేం చేస్తున్నాం? మనం ఆయనకు పని జ్ఞాపకం చేసుకో. నువ్వేమి ఇచ్చావు దేవునికి? ఏం సమయం ఇచ్చావు? ఏం పెట్టుబడి పెట్టావు? ఏం లెక్క అప్పగించాలని చెప్పను నువ్వు సిద్ధపడుతున్నావు దేవుని దగ్గరికి వెళ్ళాలని? ఏం పెట్టుబడి లేదు, వాక్యం వినడానికి ఉన్న ఆసక్తి లేదు, ఇచ్చిన ఆయుష్ కాలం ఎలా వినియోగించుకోవాలో తెలియదు. దేవునికి ఇచ్చేది అరగంట, ఆ అరగంటలో వినేది 10 నిమిషాలు. దెయ్యానికి ఇచ్చే కాలం మాత్రం గంటలు, రోజులు తరబడి దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని దెయ్యానికి ఉపయోగించి దేవునికి మాత్రం ఒక అరగంట కూడా సరైన సమయాన్ని ఇవ్వలేకపోతున్నామంటే పరలోకం ఎలా వస్తుంది చెప్పు? తెలియలేని వాడు పాతాళానికి వెళ్ళిపోతుండు, వాక్యం తెలుసుకున్న నువ్వు పాతాళానికి వెళ్ళిపోతున్నావు. తేడా ఏం లేదు, సంపూర్ణంగా నెరవేర్చాడు యేసు ప్రభు. మనం కూడా ఏ దేవుని నమ్ముకున్నాం, ఇప్పుడు కాలం విలువ తెలుసుకున్నాం, మనం కూడా సంపూర్ణంగా పనిచేయాలి. సంపూర్ణంగా యేసు వలె పనిచేసి ఆయనను మహిమపరచాలి, పాపులను మార్చాలి. మనం పాపులంగా ఉంటే మారాలి. అంటే ఎవరి తరంలో వారికి ఇచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి వారు వినియోగించుకుని సేవ చేసి వెళ్ళిపోతున్నారు. నువ్వేం చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? ఏం కార్యాలు చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? ఏదో నీ గురించి రాసుకునేటట్టు ఉండద్దా భూమి మీద? దేవుడు ఈ కార్యం చేసి వెళ్ళింది పలానా అమ్మ, ఈ కార్యాలు తెగించి నా గురించి చేసింది పలానా తల్లి అని దేవుడు రాసుకోవాలన్నా వద్దా తన గ్రంథంలో? ఏది మరి మనస్ఫూర్తిగా తెగించి దేవునికి ఏది సమర్పించుకొని ఆయనకి ఇచ్చిన ఆయుష్ కాలంలో ఏమి చేయకుండా ఎలా వెళ్ళి తీసుకుంటాడు అనుకుంటున్నాం? పరలోకానికి తీసుకోడు. వెళ్ళారా? దేవుడు మనకిచ్చిన కాలాన్ని వినియోగించుకోవాలి, కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి. ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది, ముసలి వాళ్ళు అయిపోతున్నాం, నెత్తులు మొలిసిపోతున్నాయి, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, కాలు పడిపోయిందా, లేవలేవు. నీ ఆరోగ్యం దెబ్బతిన్నదా, మంచం మీద పడుకున్నావా, ఎవరు నీ దగ్గరికి రారు. నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు ప్రార్థిస్తే దేవుడు వినాలంటే కాళ్ళు చేతులు చక్కగా ఉన్నప్పుడే కాలం నెరిగి నిద్ర మేలుకొని తన పని నువ్వు చేస్తే నువ్వు మంచమున పట్టిన దేవా అంటే నిన్ను కరుణించి కొంతవరకైనా నిన్ను బ్రతికించగలడు. నీకు కలుగుతున్నటువంటి బాధలలో నీకు ఉపశమనం కలిగించగలడు. ఎందుకంటే కాలం ఉన్నప్పుడు నా గురించి వినియోగించింది నా బిడ్డ అనుకుంటాడు. కాలంలో భూమి మీద బ్రతికించినప్పుడు తనకిచ్చిన ఆయుష్ కాలంలో నా గురించి వినియోగించాడు రాగాడు. నా గురించి కనుక, నా గురించి భూమి మీద బ్రతికి ఉన్న వాళ్ళు ఆయనకి ఇచ్చినటువంటి కాలాన్ని నా కొరకు ఉపయోగించాడు కనుక, సేవ చేసి అలా వృద్ధుడైపోయి మంచాన పట్టాడు కనుక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీకేదో మేలు చేయాలని చెప్పని ఆలోచిస్తాడు. సమయం అంతా లోకానికి, కాలాన్నంతా లోకానికి మరి అలా వృధా చేసి దేవునికి ఎప్పుడో ఒక అరగంట ఇచ్చేస్తే నీ ఆపదల్లో ఎలా ఉంటాడు దేవుడు చెప్పు? ఈ భూమి మీద నీ సమస్యలను ఎలా నెరవేరుస్తాడు దేవుడు చెప్పు? కనుక మానవునికి ఇస్తున్న ఆయుష్ కాలం చాలా గొప్పది. దాన్ని ఎవరైతే వినియోగించుకొని సంపూర్ణంగా దేవుని పని కొరకు వాడబడి తారో వారికి దక్కుతుంది పరలోకం. సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళకి ఇవ్వడు. ఇక్కడ నీ ఇష్టానుసారంగా బతికి కాలం వృధా చేసి ఎప్పుడో అరగంట సేపు వాక్యం వెళ్ళిపోయి పరలోకంలో కూడా దేవునితో పాటు హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావా? కాదు కదా. తన బతుకు తనది, ఆకారం తనది, ముక్కు ఆయనది, నోరు ఆయనది, అవయవాలు మొత్తం ఆయనవి. నువ్వుగా అనుకోలేదు భూమి మీదకి రావాలని తను అనుకున్నాడు కనుక, తన ఇష్టానుసారంగా తను నిర్మించుకున్నాడు కనుక తనిచ్చిన ఆయుష్ కాలంలో తన కొరకే బ్రతకాలి. కనుక సమయాన్ని వృధా చేసుకుంటే పాతాళానికి వెళ్ళిపోతారు. అక్కడ ఏడుపు పండుగలు కూడా ఉంటది. అక్కడ తట్టుకోలేం మనం. ఇక్కడ గాలన్న తలుగుతుంది, ఇక్కడ ఇబ్బందిని కొద్దిగా తట్టుకోగలం. ఎండ కొడితే ఓ చెట్టు కిందకి వెళ్ళి కూర్చోగలం. అక్కడ లేదు అవకాశం, ఛాన్సెస్ లేదు. భూమి మీద ఉన్నప్పుడే అవకాశం. కనుక కాలము నెరిగి బుద్ధిమంతుడుగా పోలి నడుచుకోవాలి మనం. ఒక క్రైస్తవులం కదా, ఒక దేవుని పిల్లలుగా. ఏం బుద్ధి ఉంది మనకు? జ్ఞానం మనకు ఏమాత్రం ఉందా? ఒకరొక ఆదివారం వస్తారు, మరొక ఆదివారం రాదు.
దేవుని పట్ల భయం, భక్తి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మానవ జీవితానికి. చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే కష్టం. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడని చెప్పింది బైబిల్ సామెతల గ్రంథం 15:24. సామెతల గ్రంథం 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. చూడండి ఏం చెప్పిందో బైబుల్. కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరలోకమునకు పోవు జీవ మార్గాన్ని గురించి వెతుకుతాడట. ఈడు బుద్ధిమంతుడు. ఇచ్చిన కాలాన్ని వినియోగించుకునేవారు. కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని వృధా చేసుకోకుండా చర్చికి వెళ్ళి బైబిల్ చదివి గంటల తరబడి బైబిల్ నేర్చుకొని ఇందులో ఏముందో నేర్చుకొని బహుగా హృదయంలో వాక్యం పెట్టుకొని ఇచ్చిన ఆయుష్ కాలంలో ఏదో గ్రామానికి వెళ్ళి వాక్యం ప్రకటించాలి. నా దగ్గర ఏదుందో అది దేవునికి ఇవ్వగలగాలి. నాకు ఇచ్చిన పాట పాడగలిగిన తలాంతుంది ఒక పాట పాడాలి. వాక్యం చెప్పేంత తలాంతుంది వాక్యం చెప్పగలగాలి. పెట్టుబడితో కూడుకున్నటువంటి ధనం ఉంది, పెట్టుబడి చేయాలి. ఏదో ఒకటి పరలోకానికి కనీస అర్హత సంపాదించుకోవాలి కదా. ఇది పరలోకానికి వెళ్ళాలనుకున్నవాడు పాతాళాన్ని తప్పించుకోవాలనుకుంటే బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు అన్నమాట. ఈ లక్షణాలు మనకున్నవా అంటే ఉండయి. చచ్చిపోయేంత వరకు, కన్ను మూసేంత వరకు ప్రమాదం మనకు అర్థం కాదు. ప్రమాదంలో పడినప్పుడే అర్థమవుతుంది, అయ్యో ఎందుకు సమయం కాలాన్ని వృధా చేసుకున్నాను. పాతాళాన్ని తప్పించుకోవడానికి భూమి మీద ఉన్నప్పుడే ఒక బుద్ధిమంతునిలాగా పూలుండి వాక్యం బాగా నేర్చుకొని బైబిల్ బాగా నేర్చుకొని ఒక దేవునికి ఎంతో భయభక్తులు కలిగి జీవించి ఉంటే ఇక్కడ నేను కాలిపోయేవాడిని కాదు, చాలా పెద్ద ప్రమాదాలు ఇరుక్కుపోయినాను, ఇక్కడ తప్పించేవారు ఎవరు అని అక్కడ అనుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడే అనుకోవాలి. భూమి మీద ఉన్నప్పుడే అక్కడ చాలా ప్రమాదం, పండ్లు కొడుపుడు ఏడుచుడే తప్ప అందులో నీకు ఒక నిమిషం కూడా నీకు ఫ్రీగా ఉండదు. తట్టుకోలేం మంటలు. మరి అంత శిక్ష ఇచ్చింది మరి దాన్ని. ఎందుకంటే భూమి నీది కాదు, ప్రకృతి నీది కాదు, నీకు నువ్వు కాదు, అంత దేవునిది. దేవుని మనిషివి నువ్వైనప్పుడు దేవుని స్వరూపాన్ని ధరించుకొని నిన్ను భూమి మీదకు పుట్టిస్తే ఆయన ఇచ్చిన ఆయుష్ కాలంలో ఆయన కొరకు పనిచేయగా నీ ఇష్టానుసారంగా బతికినావు కనుక శిక్ష. కనుక కాలం నెరిగి మనకు నిద్ర మేలుకోవాలి. మేలుకోకపోతే కిందనున్న పాతాళం మనల్ని ఎప్పుడు నోరు తెరుచుకొని ఉంటుంది అందులోకి తీసుకోవడానికి. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకొను అంటది. నువ్వు దేవుని కొరకు సమయాన్ని వినియోగించుకున్నావా, హ్యాపీగా దేవునితో సంతోషంగా ఆయనతో పాటు ఉంటావు. ఆయన బిడ్డగా సంతోషంగా పరలోకాన్ని పునాదులు గల పట్టణాన్ని చూసుకుంటూ ఆయనతో పాటు సంతోషంగా ఉంటావు. అదే ఇచ్చిన కాలాన్ని నువ్వు వృధా చేసి నీ కొరకుకి బ్రతికి పనికిరాని కొరకు సమయం వృధా చేసుకుంటావా? పాతాళంలో ఏడుపు, పండ్ల కొడుకుడు, చచ్చిపోడి అక్కడ రక్షించేవారు ఎవరు లేరు. కనుక కింది పాదాలను తప్పించుకొని బుద్ధిమంతులుగా పోలి ఉండాలని మిమ్మల్ని ప్రేమించి ఈ వాక్యం మీకు చెప్పడం జరిగింది. మరి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాలం నెరిగి నిద్ర మేలుకో అన్నావు తండ్రి. మాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో మాకు జన్మ ఎందుకు జరిగింది అంటే తండ్రి, నీ కొరకు మేము ఈ భూమి మీద ఇచ్చిన ఆయుష్ కాలంలో నీ కొరకు చేయగలగాలి. ఆ పని చేసినప్పుడే మేము పాతాలను తప్పించుకుంటాం. కనుక తండ్రి, నేను ఇక్కడికి వచ్చిన నీ బిడ్డలకు ఇవ్వబడిన కాలం ఆయుష్ కాలం తెలుసుకుని నీ కొరకు ఏదో చేసి ఈ భూమి మీద తనము చాలించి ముగించి నిజంగా ఇచ్చిన ఆయుష్ కాలాన్ని మేము తెలుసుకున్నాం. కనుక ఇక నుంచి ఆయన కాలాన్ని మెరిగి నిద్ర మేలుకొని నీ పని చేసి ధన్యత మాకు మంచి మేలుకొలుపు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.